హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను భువనగిరి ఎల్లమ్మ టెంపుల్‌ని మీకు చూయించబోతున్నాను. చూడండి, ముందుగా అయితే మనకి ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుందండి. అయితే మనకి రోడొచ్చేసి హ్మ్, హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తుంటే రైట్ సైడ్‌లో ఉంటుందండి భువనగిరి ఎల్లమ్మ టెంపులు. ఆహ్, భువనగిరి ఎండింగ్ లాస్టు. అలాగే అక్కడి నుండి ఇటు వస్తున్నట్టయితే హైదరాబాద్ నుండి హన్మకొండకు వచ్చే రూట్‌లోనైతే హ్మ్, లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఉంటుందండి. అలాగే ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లికి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఇక్కడికైతే చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. కోరికలు కోరుకున్న వాళ్ళకి నెరవేర్చినట్టయితే ఇక్కడికొచ్చి పండగలు కూడా పెద్దగా జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే బర్త్‌డే ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇక్కడికొచ్చి మొక్కుకొని పూజలు చేయిస్తుంటారండి. ఇక్కడైతే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు చేస్తుంటారు. అలాగే కొంతమంది కోరుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి నెరవేరినట్టయితే వచ్చి బోనం సమర్పించి మేకలను కోస్తుంటారండి. అలాగే చూసారు కదా, ముడుపులైతే అలా కట్టేసి పెట్టేస్తుంటారండి. ఇప్పుడైతే దేవుడు చూడండి ఎంత బాగా మనకి కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ బోనాలు చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేస్తుంటారండి. కళ్యాణం అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి. చాలా పెద్దగా మండపం వేసి మన మ్యారేజెస్ ఎలా జరుగుతాయో అమ్మవారికి కూడా అలా జరిపించడం జరుగుతుంది. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే అమ్మవారి ఫోటోలు అవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది. ఇలా చూడండి, ప్రతి ఒక్కటి ఇలా పెట్టేసి పెడతారు ఫొటోస్ అన్నీ. మళ్ళీ మనం తీర్థయాత్రలకు వెళ్ళినట్టయితే అవన్నీ ఉంటాయి కదండీ, సేమ్ అలాగే ఇక్కడ కూడా చేతికి కట్టుకునేటివి అవన్నీ ఇక్కడ పెట్టారు. అలాగే అమ్మవారి దేవుడి ముందు ఒక గజస్తంభం ఉంటుంది చిన్నగా. అలాగే ముందు ఒక పుట్ట కూడా ఉంటుందండి. అక్కడ కూడా పూజలు చేస్తారు. మనం ఇంటి దగ్గర నుండి ఏం తెచ్చుకోకున్నా సరిపోతుందండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతుంటాయండి అమ్మవారికి పెట్టనీకి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి.